నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేయడంతో పాటు ఒక పక్క విధ్వంసకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి మరో పక్క అనేక రకాలైనటువంటి దుష్ట సాంప్రదాయాలని ఈరోజు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి. అందులో భాగంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధికారాన్ని అనుభవించినప్పుడు అనేక రకాలైనటువంటి అక్రమాలకి, అవినీతికి, అవకతవకలకి పాల్పడి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు మీద ఏదైతే గతంలో కేసులు నమోదయ్యాయో వాటన్నిటిని ఏ విధంగా ఎత్తివేయాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ, అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించి ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే గళం విప్పుతారో, ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే గట్టిగా ఎదుర్కొంటారో ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలని, అక్రమాలని, వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే యథేచ్ఛగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన మీద ఉన్నటువంటి కేసులని ఏ విధంగా నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం చేయడం, వాటికి సంబంధించినటువంటి ఆధారాలని తారుమారు చేసి వాటిని ఏ విధంగా వాటి నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేసేటువంటి ప్రయత్నం. ఇది ఆరోపణలు కాదు. ఈరోజు మేము ఈ మీడియా సమావేశంలో దానికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు పాల్పడినటువంటి అవినీతిని గతంలో చెప్పడం జరిగింది. మరొకసారి కూడా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా ఈరోజు ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారు, వాటి మీద ఎటువంటి కేసులు నమోదయ్యాయి, అవి ఏ ఏ స్థాయిల్లో ఉన్నాయి, వాటికి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీరు గార్చేటువంటి విధంగా ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు అనేటువంటిది స్పష్టంగా మీ ద్వారా ప్రజల ముందు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అక్రమాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి ఈరోజు దొంగలంతా అదే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి స్కాములు జరిగాయి. గతంలో స్కిల్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ స్కామ్ కానీ, అదేవిధంగా ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి స్కామ్ కానీ, రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణం కానీ, వీటన్నిటిని కూడా గత ప్రభుత్వంలో సిఐడికి అప్పచెప్పడం, సిఐడి దాని మీద విచారణ జరపడం, ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటి మీద విచారణ జరిపి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం తన మీద ఏదైతే కేసులు గతంలో నమోదయ్యాయో వాటన్నిటిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టి వాటన్నిటి నుంచి తప్పించుకునేదానికి ఈరోజు ఆ కేసుల్లో ఎక్కడ శిక్ష పడుతుందో కాబట్టి ఆధారాలన్నీ కూడా ఏదో ఒక విధంగా వాటిని రూపుమాపి ఏదో ఒక విధంగా దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. దీనికోసం ఎల్లో మీడియాను వాడడం, ఎవరైతే ఆనాడు విచారణ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద లేనిపోయినటువంటి నిందలు మోపడం, చెయ్యనటువంటి తప్పులని ఏదో రకరకాలైనటువంటి తప్పులు చేశారని చెప్పి వాళ్ళ మీద ఫిర్యాదులతో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నైతికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం, రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మార్గాన్వేషణ చేస్తుంది. దానిలో భాగంగా స్కిల్ స్కామ్తో సహా అనేక రకాలైనటువంటి స్కామ్లు మనం చెప్పినటువంటి అసైన్డ్ భూముల కుంభకోణం కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ చేంజ్ చేయడం కానీ, వీటన్నిటితో పాటు మార్గదర్శి దాని పెద్ద స్కామ్, మార్గదర్శి లాంటి స్కామ్లు ఇవన్నీ కూడా ఇవి ఎవరైతే గతంలో విచారణ చేశారో, ఎవరైతే వీటి గురించి ఆ రోజు వాస్తవాల ఆధారాలతో సహా బహిర్గతపరిచారో వాళ్ళ మీద ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీదనే మీరు వ్యతిరేకంగా మీరు ఆ రోజు ఆధారాలు సేకరిస్తారా, నా మీదనే మీరు కేసులు నమోదు చేస్తారా అన్నట్టుగా కక్ష సాధింపులకు పాల్పడడం జరుగుతుంది. అందులో భాగంగా డీజీపీ స్థాయి అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద దాని మీద ఆయన కక్షతోనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఐడి చీఫ్ హోదాలో ఆ రోజు ఈ కేసులన్నింటినీ పర్యవేక్షించినటువంటి సంజయ్ గారి మీద ఈరోజు సస్పెన్షన్ వేయడం జరిగింది. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి మరో సీనియర్ అధికారి రామకృష్ణ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ అనేక రకాలైనటువంటి కథనాలను ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ ఆయన మీద కూడా ఈరోజు కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి. ఈ కేసులకు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే ఈ కేసులు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందో దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడో ముందుగా ఆ కేసులు ఎక్కడైతే ఉన్నాయో ఆ శాఖలన్నిటిలో కూడా తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని ముందుగా నియమించుకోవడం.
వాళ్ళ ద్వారా ఆ ఫైళ్ళని ఆధారాలని ఏ విధంగా మనం మార్చాలి లేదా ధ్వంసం చేయాలి, ఎక్కడ వీటికి సంబంధించినటువంటివి బయటపడకుండా ఈ స్కిల్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా దీనిలో నుంచి బయటపడాలనేటువంటి దానికి స్కిల్ మామూలుగా డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి తమ సొంత మనుషుల్ని తనకు అడుగులకు మడుగులెత్తేటువంటి వాళ్ళని దాంట్లో నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో కూడా తనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, తన అనుయాయులుగా ఉండేవాళ్ళు, తన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు, తను చెప్తే వినేటువంటి వాళ్ళు, ఎదురు చెప్పకుండా కొట్టేటువంటి వాళ్ళు, తన ఆ మాటల్ని ఆజ్ఞల్ని అమలు చేసేటువంటి వాళ్ళని ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో ఇక్కడ స్కామ్ జరిగింది కాబట్టి దాంట్లో కూడా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా సిఆర్డీకి సంబంధించి అసైన్మెంట్ ల్యాండ్స్ కుంభకోణానికి సంబంధించి కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ స్కాములకు కానీ వీటన్నిటిలో కూడా తనకి సంబంధించి తన గుప్పెట్లో ఉండేటువంటి వ్యక్తులను పెట్టుకొని ఈరోజు వాళ్ళందరికీ సంబంధించి కూడా ఆ అధికారులందరినీ కూడా తన గుప్పెట్లో ఉంచి తీవ్రమైనటువంటి అధికార దుర్వినియోగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నారు. వీటన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే ఆ కేసులు మరలా రేపు న్యాయస్థానానికి ఎవరన్నా వెళ్ళినా ఆ న్యాయస్థానంలో కూడా చంద్రబాబు నాయుడుకి చుక్కెదురు కాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఒక లాయర్ని తీసుకొచ్చి, అంటే ఇది బరితెగింపు, ఒక లాయర్ని తీసుకొచ్చి భవిష్యత్తులో దీని మీద ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, వాటిని ఏ విధంగా మనం అధిగమించగలగాలనేటువంటి దాని మీద కూలంకుషంగా చర్చించి ఈ కేసుల్ని ఎట్లా మూసివేయాలి, ఎలా నీరు కార్చాలి, ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి దానికి ఈరోజు ఆయన ఇది కుట్ర పన్నడం జరిగింది. ఇది నిజంగా తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి వ్యవహారం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా సరే ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నంత మాత్రాన గతంలో నువ్వు చేసినటువంటి తప్పుల నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా నేను మార్గాలు అన్వేషించి వాటన్నిటిని ఆధారాలన్నింటినీ నాశనం చేసి నేను బయటపడాలనేటువంటిది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాం, ఆయన బెయిల్ మీద ఉన్నాడు. గతంలో అరెస్ట్ అయినప్పుడు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడే చూసాం. దోమలు కుడుతున్నాయి, జైల్లో నా మీద దోమలు దాడి చేస్తున్నాయి, నాకు తీవ్రమైనటువంటి చర్మ వ్యాధులు ఉన్నాయి, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి, కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి రకరకాలైనటువంటి పిటిషన్లు వేయడం, ఎల్లో మీడియాలో రకరకాలైనటువంటి కథనాలు దాని మీద ప్రసారం చేయడం, వీటన్నిటితో ఆ రోజు ఆయన సాక్ష్యాలు తారుమారు చేయకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు అనేటువంటి నిబంధనలతో న్యాయస్థానానికి ముందు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఈరోజు వాటన్నిటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఏమాత్రం కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తూ వాటిని పట్టించుకోకుండా ఈరోజు ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి స్కిల్ స్కామ్ కానీ, అదేవిధంగా ఫైబర్ నెట్ కుంభకోణం కానీ, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కానీ, అసైన్మెంట్ భూములకు సంబంధించినటువంటి కుంభకోణం కానీ, వీటన్నిటిని కూడా ఈరోజు ఛార్జ్షీట్లు కూడా సిఐడి న్యాయస్థానాలకి సమర్పించిన తర్వాత వాటి మీద కొన్ని వివరాలు అడుగుతూ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో సిఐడికి న్యాయస్థానం పంపించింది. సాధారణంగా కాగ్నిజెన్స్లోకి తీసుకునే ముందు వాటికి సంబంధించి ఏదైనా వివరాలు కావాలన్నా ఇంకేదన్నా దానికి సంబంధించినటువంటి వివరాలు మిస్ అయినా మరలా పంపించి వాటిని తీసుకుని ఫుల్ ప్లెడ్జెడ్గా ఛార్జ్షీట్ని నంబర్ వేయడం జరుగుతుంది. దానికోసం వెనక్కి పంపిస్తే మరలా తిరిగి ఆధారాలన్నింటినీ పూర్తి చేసి ఏదైతే అడిగాడో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇచ్చి జతపరిచి దానిని న్యాయస్థానంలో ఫైల్ చేయడం అనేటువంటిది ఆనవాయితీ. వాటికి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిఐడి విభాగం మీద అధికారుల మీద ఒత్తిడి తేవడం, వాటికి సంబంధించినటువంటి ఏ ఆధారాలు జోడించకుండా దానిని ఈరోజు ఏదో ఒక విధంగా వాయిదాలు వేస్తూ దాని ఈరోజు వరకు కూడా ఛార్జ్షీట్లు ఫైల్ చేయకుండా తప్పించుకోవడం. ఒక పక్క సుప్రీంకోర్టులో ఆ రోజు ప్రభుత్వం వేసింది, ఎందుకంటే బెయిల్ రద్దు చేయండి, ఈయన యథేచ్ఛగా ఆ రోజు ఇచ్చినటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకి విఘాతం కలిగిస్తున్నాడు, కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం బెయిల్ రద్దు చేయాలని 2023 డిసెంబర్లో వేస్తే ఈరోజు తర్వాత ప్రభుత్వం మారడం జరిగిన తర్వాత దానిలో వేసినటువంటి పిటిషన్కి ఎక్కడా సహకరించేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నాడు. ఈ మధ్య కూడా సుప్రీంకోర్టు దాని మీద తీవ్రంగా కూడా మాట్లాడడం జరిగింది, తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేయడం జరిగింది. చివరికి వర్చువల్ పద్ధతిలో నేను ఢిల్లీలో లేను కాబట్టి మరొక వాయిదా ఇవ్వాలి అని చెప్పి నేరుగా హాజరు కాకుండా వర్చువల్గా హాజరు కావడానికి కూడా ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు పదే చెప్తున్నా కూడా వీళ్ళ తీరు మారడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే న్యాయస్థానం మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, సాంప్రదాయం మీద గౌరవం లేదు. మేము అనుకున్నది చేస్తాం, చంద్రబాబు నాయుడికి అడ్డగోలుగా పనిచేయడమే మా జయం అన్నట్టుగా ఉన్నటువంటి అధికారులు నియమించుకుని వాళ్ళ ద్వారా ఈరోజు కథ నడిపేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే మందలించడం జరిగింది. ప్రతిసారి వాయిదాలు కోరడం సరికాదని చెప్పి ఈ కేసును కూడా జనవరి 2వ వారానికి ఏదైతే బెయిల్కి సంబంధించినటువంటి రద్దు పిటిషన్ ఉందో దానిని కూడా సుప్రీంకోర్టు జనవరి 2వ వారానికి వాయిదా వేయడం జరిగింది.
స్కిల్ శాంపుకి సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి తీవ్రమైనటువంటి ఉల్లంఘనలకి ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బెయిల్ షరతుల్ని ఉల్లంఘిస్తూ ఓ దుర్మార్గమైనటువంటి పరిస్థితి. బెయిల్ షరతులను ఉల్లంఘించడం అనేటువంటిది సాధారణంగా ఎవరు పూనుకోరు. ఏది లెక్క చేయకుండా బెయిల్ షరతులను కూడా ఉల్లంఘిస్తా. ఈరోజు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెండియాల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఆయనకి దీనికి సంబంధించినటువంటి ఈ డబ్బు సంచులు మోసినటువంటి వ్యక్తి. ఆయన ఖాతాలోకి డబ్బులు జమ అయితే ఆ డబ్బులు డ్రా చేసి ఇచ్చాడనేటువంటిది మనం ఆధారాలతో సహా ఈరోజు సిఐడి వివరాలు సేకరించడం జరిగింది. ఆయన విచారణకి ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవ్వరికి తెలియకుండా దొంగచాటుగా అమెరికాకు పారిపోయాడు. ఆయన పారిపోయిన తర్వాత ఆయన మీద సస్పెండ్ చేస్తే గవర్నమెంట్, ఆయన మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద ఎటువంటి విచారణ లేకుండా ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తేసి ఈరోజు ఆయనకు మరలా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి శ్రీనివాస్ లాంటి వ్యక్తి, పెండియాల శ్రీనివాస్ లాంటి వ్యక్తి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో, విచారణకు సహకరించలేదో, విచారణకు హాజరు కాలేదో అటువంటి వ్యక్తి ఈరోజు మరలా ఆయన పిలిచి విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వ్యక్తిని అందలం ఎక్కిస్తే ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట కాదా అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. అందుకనే ఈరోజు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే అక్టోబర్ 15వ తేదీన సిమెన్స్ కంపెనీకి చెందినటువంటి ఢిల్లీలో, బాంబేలో, పూణేలో ఉన్నటువంటి 23 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసింది. అంటే ఇది ఆధారాలు ఉన్నాయి అనేటువంటి దాంతో ఈడీ రంగప్రవేశం చేసిన తర్వాత, రంగప్రవేశంలో ఆధారాలు సేకరించిన తర్వాత ఇది వాస్తవం అని తేలిన తర్వాత వాళ్ళ అవినీతికి పాల్పడ్డారని నిర్ధారించుకున్న తర్వాత ఈరోజు వాళ్ళకి సంబంధించి ఢిల్లీ, బాంబే, పూణేలో ఉన్నటువంటి 23 కోట్ల రూపాయల ఆస్తులను కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఏపీ సిఐడి చేసినటువంటి కేసు ఆధారంగా వీళ్ళు నకిలీ ఇన్వాయిస్లు రైజ్ చేశారు కాబట్టి దాని ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్టుగా మనం గుర్తించాము అని చెప్పి దాన్ని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారనేటువంటి అన్ని ఆధారాలను కూడా ఈడీ సేకరించే ఈరోజు ఆ నగదును కూడా ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి ఆ అమౌంట్ను కూడా వాళ్ళ ఆస్తులను కూడా అటాచ్ చేయడం జరిగింది. ఇది ఒక పక్క జరుగుతూ ఉంటే స్కిల్ స్కామ్ కేసు ఎంత దారుణమైనటువంటిది అంటే అందరికీ తెలిసినటువంటిది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి స్కామ్ 3,300 కోట్ల ప్రాజెక్టు సిమెన్స్కి సంబంధించింది. 90% సిమెన్స్ పెట్టుకుంటుంది, గ్రాంట్ని ఏడిస్తుంది, ఏమి లేకుండా గ్రాంట్ని ఏడిగా ఇస్తుంది, మనం 10% భరిస్తే చాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి కట్టుకథలు చెప్పి ఒక్క రూపాయి 3,300 కోట్ల రూపాయల్లో వాళ్ళు చెప్పినటువంటి గ్రాంట్ ఎయిడ్ 90% సిమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోయినా చంద్రబాబు నాయుడు 10% మేరకు 371 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు. ఆ రోజు ఆ రిలీజ్ చేసినటువంటి అన్ని షెల్ కంపెనీల ద్వారా వెళ్ళి మరలా చంద్రబాబు నాయుడు గారి జోబుల్లోకి వచ్చాయి. ఇవన్నీ ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి చూస్తే వాళ్ళ ఒప్పందం స్లైడ్ నెంబర్ 1 ఇస్తే ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి ఒప్పంద వివరాలు ఉన్నాయి. ఏ విధంగా దానికి సంబంధించినటువంటి గ్రాంట్ ఎయిడ్ ఏ విధంగా ఇస్తానన్నారు, దానికి ఏ విధంగా స్పెషల్ ఇన్ కైండ్ గ్రాంట్ అని చెప్పి వచ్చింది, దాని మీద ఏ విధంగా మార్పులు చేశారనేటువంటిది ఒక్కసారి దానికి సంబంధించినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటిది. తర్వాత రెండో స్లైడ్, దీనిలో స్పష్టంగా చంద్రబాబుతో కుమ్మక్కైనటువంటి సుమన్ బోస్ అనేటువంటి వ్యక్తి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా సంతకాలు చేశాడు. ఒక దగ్గర ఒక విధంగా సంతకాలు చేశాడు, మరొక దగ్గర అంటే గుజరాత్లో ఒప్పందం మీద ఒక రకంగా సంతకం చేశాడు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒప్పందం మీద ఒక రకంగా సంతకాలు చేశాడు. అంటే సంతకాల్లో కూడా ఎంత వ్యత్యాసం కనపడింది అనేటువంటి దానికి. అదేవిధంగా స్లైడ్ నెంబర్ 3 and 4 నెక్స్ట్ స్లైడ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి మధ్య డిజైన్ టెక్ సిమెన్స్ మధ్య కుదిరినటువంటి ఒప్పందంలో ఎప్పటి నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందనేటువంటి దానికి తేదీలు కూడా వేయలేదు. 4వ స్లైడ్ చూస్తే తేదీలు కూడా వేయకుండానే ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి దానిలో తేదీలు కూడా వేయకుండా ఇది వేశారు. అంటే ఇది నిలువెత్తు స్కామ్కి నిదర్శనమా కాదా అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి అగ్రిమెంట్స్లో కనీసం తేదీలు కూడా లేకుండా బ్లాంక్ పెట్టినటువంటి వాటిని కూడా ఖాళీలు కూడా పూర్తి చేయకుండా ఈరోజు ఆ అగ్రిమెంట్ పేపర్లని ఈరోజు ఆధారాలుగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నాయి కాబట్టి ఇవి ఆల్రెడీ సిఐడి సేకరించినటువంటి ఆధారాల భాగం. గతంలో ఉన్నటువంటి మనం అనేక సందర్భాల్లో మనం అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చించడం జరిగింది. ఆ తర్వాత స్లైడ్ చూస్తే ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 90 దీంట్లో గ్రాంట్ని ఎయిడ్ అని చెప్పి పెట్టారు.
తీరా ఒప్పందం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటి పదాన్ని తీసేశారు. ఎంత అవినీతి అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ 90% అని చెప్పి, జియో 90లో 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పి ఆ తర్వాత అసలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటి పదమే లేకుండా దాన్ని తొలగించినటువంటి ఆ క్లాజ్లో, దానిలో ఉన్నటువంటి జియో నెంబర్ 90లో ఉన్నటువంటి క్లాజ్. ఆ తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే సిమెన్స్తో ఒప్పందం ప్రకారం, వాళ్ళ దగ్గర కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం థర్డ్ పార్టీకి అప్పగించకూడదు ఈ కాంట్రాక్ట్ అనేటువంటిది ఒక షరత్ దాంట్లో ఉన్నటువంటి. ఆ షరత్ ఉన్నా సరే హఠాత్తుగా డిజైన్ టెక్ అనే కంపెనీని తీసుకొచ్చి దానిని దీంట్లో చొప్పించారు అని అంటే దానికి భిన్నంగా తీసుకున్నటువంటి నిర్ణయం అక్రమాలకు నిదర్శనమా కాదా అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే మనం స్లైడ్ నెంబర్ 7లోకి వెళ్తే దీంట్లో కనీసం సాక్షులు ఎవరనేటువంటిది, ఒప్పందానికి కావాల్సినటువంటి విట్నెస్లకు సంబంధించినటువంటి వాటి మీద కూడా ఎవరు సాక్షులు అనేటువంటి సంతకం కూడా లేదు. అంటే సంతకం కూడా లేకుండా అంత డబ్బు ఎట్లా రిలీజ్ చేశారు, అగ్రిమెంట్ అనేటువంటిది వ్యాలిడే కాదు విట్నెస్ సిగ్నేచర్స్ లేకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు చొరవతో విడుదల చేశారు కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే చేసేద్దామనేటువంటి ఆలోచనతో చేసింది తప్ప కనీస నియమ నిబంధనల్ని పాటించలేదు షరతులతో ఒప్పందానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు అనేటువంటి దానికి. ఆ తర్వాత 2 స్లైడ్లు ఉన్నాయి. స్లైడ్ నెంబర్ 8 ఉంది. దానికి సంబంధించి చూస్తే 2 బ్యాంక్ అకౌంట్ల ద్వారా ప్రభుత్వం మొత్తం డబ్బంతా విడుదల చేసింది డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీకి, దానికి సంబంధించినటువంటి దానికి. అక్కడి నుంచి షెల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు రావడం, దాని నుంచి చంద్రబాబు నాయుడు గారికి చేతులు మారుతూ వచ్చి చివరికి దానికి సంబంధించినటువంటి ఎవరు దీంట్లో ఉన్నారనేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా 9th స్లైడ్, దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ఎవరి చేతిలో నుంచి డబ్బు ఏ విధంగా మారిందనేటువంటి దానికి, కీలకంగా ఏ విధంగా వచ్చాయనేటువంటి దాని మీద మొత్తం మీద ఎక్కడ డబ్బు ఎవరి దగ్గరికి వచ్చింది, ఆ తర్వాత డబ్బు ఏ విధంగా స్ప్లిట్ అయింది, ఏ విధంగా మారి చేతులు మారి మరలా ఒకటే కంపెనీ పేరుతో ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏ విధంగా డబ్బులు మారాయి అనేటువంటి దానికి ఈరోజు ఆ స్లైడ్కి సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీడియా కూడా అందజేయడం జరుగుతుంది. దీంతో అసలు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఈ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేదు, మాకు తెలియదు అని చెప్పి సిమెన్స్ కంపెనీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దర్యాప్తు అధికారుల ముందు వాళ్ళు నెక్స్ట్ పేజీ కూడా అదే, మాకు సంబంధం లేదు అని చెప్పి మేము ఇటువంటి దాంట్లో మేము భాగస్వామ్యం కాదు, మాకు సంబంధం లేదని కోర్టు ముందు కూడా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చాడు. దీన్ని చంద్రబాబు నాయుడు అవినీతి పక్కాగా నిర్ధారించినట్టుగా, అంటే మాకు సంబంధం లేదు అంటే నువ్వేదైతే సిమెన్స్ కంపెనీ ఉంది వాళ్ళు 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తారు, 10% మనం విడుదల చేస్తే చాలు అన్నదానికి సిమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదు అని చెప్పి కోర్టు ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఆ తర్వాత నెక్స్ట్ 12వ స్లైడ్ చూస్తే ఏపీసీఐడి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది పక్కదారి పట్టినట్టుగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించినటువంటిది. దాన్ని 2 దఫాలో ఏ విధంగా డైవర్ట్ చేశాడు, వీటికి సంబంధించినటువంటి ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఈరోజు ఈడీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. వాళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేశారు, ఎవరు జోబుల్లోకి వెళ్ళాయి కాబట్టి ఇవి మిస్యూజ్ అయ్యాయనేటువంటి దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రెస్ నోట్ కూడా ఈడీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్లైడ్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మొత్తం ఏ ఫైల్ కూడా లేదు, ఓన్లీ నోట్ ఫైల్స్, రన్ అయినటువంటి నోట్ ఫైల్స్ మాత్రం ఆధారాలుగా తీసుకోవాల్సి వచ్చింది తప్ప ఆ ఫైల్ మొత్తం ఏదైతే మాయం చేశారో కీలకమైనటువంటి వ్యక్తులు సంతకాలు పెట్టారో వాటిని తీసేసి ఈరోజు ఆ నోట్ ఫైల్స్ ఆధారంగానే ఈరోజు కేసు మొత్తం కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆ నోట్ ఫైల్స్ ఉన్నాయి తప్ప మెయిన్ ఫైల్స్ ఎక్కడా లేకుండా కూడా ముందునే చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయే ముందే అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు కూడా తీసుకున్నాడు తన అవినీతి బండారం బయటపడకుండా. ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్లో వీటికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేసేటువంటి సమయంలో ఫైనాన్స్ సంబంధించినటువంటి సెక్రటరీస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లే చాలామంది వీటిల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో పెద్దగా ఫలితాలు రావడం లేదు కాబట్టి వీటిని నేరుగా ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ విడుదల చేయకుండా పైలట్ ప్రాజెక్ట్ చేద్దాం, ఆ పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం ఒకసారి ఆ పైలట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత కనుక దాని ఫలితాలు బాగుంటే మనం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి రాసినటువంటి ఫైల్స్ అయ్యి. కాబట్టి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆదేశాల మీద ఎన్ని రకాలైనటువంటి స్లైడ్లు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా వాళ్ళు రాసినా సరే ఎప్పటికప్పుడు ఆర్థిక శాఖ అధికారులు అనేక రకాలైనటువంటి సందేహాలు వ్యక్తం చేశారు. వీటికి సంబంధించినటువంటి ఫండ్స్ మిస్యూజ్ అవుతాయని చెప్పినాడు, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పాడు, పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుందామని చెప్పారు. ఎన్ని చెప్పినా సరే వీటన్నిటినీ బేఖాతరు చేస్తూ వీటన్నిటిని లెక్క చేయకుండా మొత్తం దానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అన్ని 16వ స్లైడ్ కూడా అదే
అక్కడ కూడా వాళ్ళు రాసినటువంటిది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటిది ఏ విధంగా మిస్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి రాసింది. నెక్స్ట్ స్లైడ్ కూడా అది. ఇవన్నీ నోట్ ఫైల్స్ మీద ఆ రోజు అధికారులు రాసినటువంటిది. నెక్స్ట్ స్లైడ్ కూడా అది. దానికి సంబంధించినటువంటి నోట్ ఫైల్స్ మీద ఎన్ని రకాలైనటువంటివి రాశారు. నెక్స్ట్ స్లైడ్ కూడా అది. ఎన్ని రకాలైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయనేటువంటిది, అన్ని రకాలైనటువంటి అభ్యంతరాలు అధికారులు అనేక సందర్భాలలో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అన్నట్టుగా చాలా సందర్భాల్లో వాళ్ళు గట్టిగా చెప్పారు. ఇవి ఎన్ని చెప్పినా సరే, దర్యాప్తులు ఇవన్నీ వెలుగులోకి వచ్చినా సరే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళకి విడుదల చేయించి ఏదైతే షెల్ కంపెనీలు ఉన్నాయో ఆ షెల్ కంపెనీల దగ్గర రూటింగ్ చేయించి వాటి దగ్గర నుంచి క్యాష్గా మార్చి వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉంటాయి. ఈ రకాలైనటువంటి ఆధారాలన్నీ పక్కన పెట్టి వీటన్నిటిని ఏదో ఒక విధంగా వక్రీకరించి తిమ్మిని బమ్మిగా చేసి బమ్మిని తిమ్మిని చేసి తన అధికారాన్ని వాడుకొని ఈ కేసులన్నీ నీరుగార్చాలనేటువంటి లక్ష్యంగా పనిచేయడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దర్యాప్తుకు సంబంధించి సిఐడి ఒక ఫోరెన్సిక్ ఆడిట్ చేయించింది. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తే దాన్ని మరలా తనకు అనుకూలమైనటువంటి సంస్థ చేత ఆడిట్ చేయించి ఆ రిపోర్ట్ని కూడా రివర్స్ చేయడానికి ఏదైతే సిఐడి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించి ఆ ఆడిట్లో లోపాలు ఉన్నాయని గమనించిందో ఆ ఆడిట్ని మరలా వేరే కంపెనీ చేత ఆడిట్ చేయించి అవన్నీ అక్రమం కాదు సక్రమాలని చెప్పి మార్చే రిపోర్ట్ ఒకటి తీసుకోవాలనేటువంటి ఓ దుర్మార్గం అనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఫైబర్ ఫ్రాడ్ జరిగింది. ఫైబర్ ఫ్రాడ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దోషి అని చెప్పి సిఐడి తేల్చింది. దాంట్లో ఏంటి, వేమూరి హరికృష్ణకి సంబంధించినటువంటి టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు కట్టబెట్టాడు. ఇది ఆధారాలతో సహా 2,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్ని మొదటి దశలో 333 కోట్ల పనులకు సంబంధించి అనేక రకాలైనటువంటి అక్రమాలు బరితెగించినటువంటి వైనాన్ని అధికారాలతో సహా ఆధారాలతో సహా సిఐడి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దీన్ని ఒక్కసారి చూస్తే అసలు ఈ ప్రాజెక్ట్ ఏదైతే మనం ఫైబర్ ఫ్రాడ్ అంటున్నామో ఈ ఫ్రాడ్ ఐటీ శాఖ చేపట్టాల్సినటువంటిది. కానీ దీనిని విద్యుత్తు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ద్వారా చంద్రబాబు నాయుడు గారే దీన్ని చేపట్టానని చెప్పి ఎందుకు విద్యుత్ శాఖ కానీ మౌలిక వస్తువుల కల్పన పెట్టుబడుల శాఖ ఇవి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడా బయటకు తెలియకుండా తన ఆధీనంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ద్వారానే దీన్ని డీల్ చేస్తే బాగుంటుందని చెప్పి ఐటీ శాఖను పక్కన పెట్టి దీనికి ఆ విద్యుత్తు మౌలిక వస్తువుల కల్పన పెట్టుబడుల శాఖ ద్వారా ఈ ప్రాజెక్టును టేకప్ చేయడం జరిగింది. అంటే దీంట్లో చంద్రబాబు నాయుడు అవినీతి హస్తం ఉంది అనేటువంటిది స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఈ వేమూరి హరికృష్ణకి సంబంధించి ఈ టెరాసాఫ్ట్ ప్రాజెక్టుకి ముందే ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఎన్ని నిబంధనలు బేఖాతరు చేశారంటే, ఎంత నిబంధనలకు విరుద్ధంగా ఈ టెండర్ ఖరారు చేశారంటే ఇది పక్కాగా కథ నడిపారు. ఏపీ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో ముందుగా ఆయన సభ్యుడిగా చేశారు వేమూరి హరికృష్ణ అనేటువంటి వాడు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫైబర్ నెట్ సంబంధించినటువంటి టెండర్ల మదింపు కమిటీలో ఆ మదింపు చేసేటువంటి కమిటీలో కూడా ఇతను సభ్యుడిగా పెట్టారు. ఎవరైనా ఎక్కడైనా ప్రాజెక్టుకి బిడ్లు దాఖలు చేసేటువంటి వ్యక్తులు ఆ కమిటీలో ఆ మదింపు కమిటీలో టెండర్ల మదింపు కమిటీలో అసలు ఉండకూడదు. ఎక్కడ కూడా నిబంధనలు అంగీకరించవు. కానీ వాటన్నిటిని తొంగలో దొక్కి ఈరోజు వాటికి సంబంధించి ఆయన్నే ఆ మదింపు కమిటీలో పెట్టి దాని ద్వారా ఆయన అవినీతికి పాల్పడాలనే లక్ష్యంతో ఏకపక్షంగా ఈ వేమూరి హరికృష్ణ అనేటువంటి వాడిని నియమించుకుని దీనినంతా కూడా కథ నడపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మీకు చూపిస్తాం. అదేవిధంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఆ పరికరాలను కొనుగోలు చేసేది నాణ్యత అనేటువంటిది ఎక్కడ టెస్ట్ చేయకుండా మార్కెట్ సర్వే ఏమీ లేకుండా అమాంతంగా రేట్లు పెంచి వాళ్ళకి అప్పడంగా దోచిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి తమ దోచుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. అందుకనే ఒకసారి చూస్తే దీంట్లో ఖచ్చితంగా వేమూరి హరికృష్ణ పాత్ర ఉంది. ఆనాడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి కోగంటి సాంబశివరావు వీళ్ళిద్దరూ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అని చెప్పి ఈరోజు సిఐడి విచారణలో తేలడం జరిగింది. ఒక్కసారి చూస్తే అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పాపం ఈరోజు మరలా 2049 అంటున్నాడు, మొన్న 2020 అన్నాడు, విజన్ 2020, విజన్ 2049 అని చెప్పి రకరకాలైనటువంటి పేర్లు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే ఒక్కసారి చూస్తే ఈ టెరాసాఫ్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ చేసేటప్పటికి అది బ్లాక్ లిస్ట్లో ఉంది. ఎందుకంటే పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈపాస్ విధానం ఒకటి తీసుకొచ్చింది, దాంట్లో ఫెయిల్ అయింది. అధికారులు ఈ ఈపాస్ విధానంలో సివిల్ సప్లైస్కి సంబంధించి దారుణంగా ఫెయిల్ అయ్యారని చెప్పని వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టారు.
దానికి చంద్రబాబు నాయుడు స్పెషల్ ప్రివిలేజ్ కింద డీల్ కుదిరింది కాబట్టి ఈ వేమూరి హరికృష్ణతో ఈ టెరాసాఫ్ట్తో వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి దాన్ని తొలగించేసి పోటీలో ఉండేటువంటి ఇతర కంపెనీలు ఏదైతే ఉన్నాయో టెరాసాఫ్ట్కి అనుకూలంగా మరల్చుకునే దానికి ఆ టెండర్ ప్రాసెస్లో కూడా అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా తొలగించాలి రకరకాలైనటువంటి సాంకేతిక కారణాలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నా సరే వాటన్నిటినీ ఎక్కడ లేకుండా తొలగించి వాళ్ళందరికీ టెండర్ల ప్రక్రియ ఎవరైతే అధికారులు లేదు ఈ పొరపాట్లు చేస్తున్నారు ఇది పారదర్శకంగా ఉండాలా ఇది అవకతవకలకు ఉందంటే వాళ్ళందరినీ ఉన్నటువంటి అధికారులను మార్చివేసి అధికారులు లేకుండానే చేసేసి ఈరోజు ఆయన అనుకున్నటువంటి విధంగా కథ నడిపి ఈ వేమూరి హరికృష్ణకు సంబంధించి దీనిని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా షెల్ కంపెనీలు సూట్ కేసు కంపెనీలు డబ్బులు ఏ విధంగా మరే ఏ విధంగా ఇది చంద్రబాబు నాయుడు జోబుల్లోకి వచ్చింది ఆ కేసుని ఇంత దారుణమైనటువంటి ఈ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తుండనేటువంటి దానికి ఈరోజు దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ దగ్గర నుంచి రిలీజ్ అయినటువంటి 284,30,00,000 దగ్గర నుంచి మొత్తం ఏ కంపెనీకి పోయాయి ఏ విధంగా పోయాయి ఎవరెవరు షెల్ కంపెనీలు ఇవన్నీ చూస్తే ఎంత దారుణం అంటే దీంట్లో ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, XYZ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్ఫూర్తి ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఒకే ఒక కామన్ అడ్రస్లో ఉన్నాయి. ఈ షెల్ కంపెనీలన్నీ ఏదైతే డబ్బు డైవర్ట్ చేసి ఆ షెల్ కంపెనీలు సూట్ కేసు కంపెనీల ద్వారా మరలా వెనక్కి తీసుకొచ్చారో ఆ కంపెనీ పేర్లు ఉండేటువంటివన్నీ రకరకాల కంపెనీల పేర్లు కానీ ఉండేది ఒకే ఒక రిజిస్టర్డ్ అడ్రస్. దాంట్లో పెట్టి ఆ కంపెనీస్ అన్ని ఒక కామన్ అడ్రస్లో పెట్టి ఈ కంపెనీలన్నీ కలిపి పనిచేసాయంటేనే ఇది కుట్ర అవినీతి దీంట్లో ఉందా దాగుందా లేదనేటువంటిది ఈరోజు మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏ విధంగా ఫండ్స్ ఫ్లో అయ్యాయి ఆ కంపెనీలన్నీ ఒకే అడ్రస్లో పనిచేస్తున్నాయి. ఇంతకన్నా అన్ని ఆధారాలు సేకరిస్తే సిఐడి ఆ ఆధారాలు సేకరించినటువంటి వ్యక్తుల మీద కక్ష సాధింపులు ఒక పక్క వాటిని నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ఫైబర్ నెట్లో కూడా తను అనుకున్నటువంటి మనుషులు పెట్టుకున్నాడు. గతంలో సిఐడి విచారణ చేసి ఇచ్చినటువంటి ఆధారాలతో సహా ఇచ్చినటువంటి రిపోర్టును మార్పించుకొని తనకు అనుకూలంగా ఏ విధంగా రిపోర్ట్ తెప్పించుకోవాలి అన్నీ సరిగ్గానే జరిగాయి అని చెప్పి తన సొంత మనుషులు బిగించుకొని వాటన్నిటి దగ్గర నీరుగార్చి ఏదో ఒక విధంగా ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేయకుండా తప్పించుకునేటువంటి పరిస్థితి. గతంలో చెప్పాం ఫేక్ ఇన్వాయిస్లకు సంబంధించి పన్నుల ఎగవేతకు సంబంధించి స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కూడా దాని మీద దర్యాప్తు చేసింది. ఇవన్నీ కూడా అన్ని ఛార్జ్ షీట్లు వేస్తే ఈరోజు ఛార్జ్ షీట్లో ఉండేటువంటి అన్ని అభియోగాలని పూర్తిగా నీరుగార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి కార్యక్రమం 2014-2019 మధ్య జరిగినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ దానికి సంబంధించినటువంటి కుంభకోణం జరిగితే ఈరోజు మొత్తం ఆ రోజు భూదోపిడీ జరిగింది. పెద్ద ఎత్తున భూదోపిడీ చేశారని చెప్పి మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వాస్తవాల ఆధారాలు కనపడుతున్నా ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో 2024 ఫిబ్రవరిలో ఛార్జ్షీట్ దాఖలైనా వీటిని ఏ విధంగా నీరుగార్చాలి ఏ విధంగా దానిలో నుంచి చంద్రబాబు నాయుడు నిర్దోషి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు నిర్దోషి అనేటువంటి దానికి ప్రయత్నిస్తున్నారు తప్ప తాను బయటపడాలనేటువంటి తపన ఎవరైతే తన మీద విచారణ జరిపి వాస్తవాల ఆధారాలతో సహా పెట్టారో వాళ్ళ మీద కక్ష సాధింపులకు సంబంధించి ఈరోజు లింగమనేని కుటుంబానికి సంబంధించి క్విడ్ ప్రోకో ఉంది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే దానిలో ఆ దానికి సంబంధించినటువంటి క్విడ్ ప్రోకోలో ఈరోజు లింగమనేని రమేష్ని నిందితులుగా కూడా ఆ రోజు దానికి హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి ఈ నారా లోకేష్తో సహా లింగమనేని రమేష్ను కూడా దాంట్లో నిందితులుగా చేర్చడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఏసీబీ దాఖలు చేసినటువంటి దాంట్లో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ప్రకారం ఇష్ట ప్రకారంగా మార్పులు చేసి దాని మీద వేల కోట్ల రూపాయలు ఏ విధంగా కొల్లగొట్టారనేటువంటి మొత్తం ఆయనకి సంబంధించినటువంటి అవినీతి భాగవతం మొత్తం కూడా బట్టబయలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సిఆర్డీఏకి చైర్మన్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వైస్ చైర్మన్గా ఎవరున్నారు నారాయణ గారు ఉన్నారు మంత్రిగా. మరలా ఇప్పుడు ఆయన నారాయణని తీసుకుని వచ్చి ఆయన్ని కీలకమైనటువంటి పాత్రలో పెట్టి గతంలో ఏదైతే ఉన్నాడో లింగమనేనికి సంబంధించినటువంటి భూముల మార్కెట్ విలువ మొదట్లో ఎంత ఉంది 177 కోట్లు ఉంది. ఆ తర్వాత 877 కోట్లకు చేరింది. ఆ తర్వాత రాజధాని నిర్మాణం ప్రారంభించిన తర్వాత ఏకంగా 2130 కోట్లకు చేరింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారు చేసిన తర్వాత ఇది భారీ దోపిడీకి నిదర్శనం కాదా అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇవన్నీ కూడా ఈరోజు ఆధారాలు అన్నీ ఉన్నా సరే ఏదో ఒక విధంగా నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్లకు సంబంధించినటువంటి కేసులు ముయించి వేయడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ తమకి అనుకూలమైనటువంటి వాళ్ళని నియమించుకుని వాళ్ళ ద్వారా ఈరోజు కథ నడిపిస్తున్నారు. వాళ్ళ దగ్గర కొత్తగా స్టేట్మెంట్ తయారు చేయడం, ఆ స్టేట్మెంట్తో పాటు ఎవరైతే గతంలో నిందితులుగా చేశారో వాళ్ళకి అనుకూలంగా, అంటే వాళ్ళ పాత్ర లేదన్నట్టుగా స్టేట్మెంట్ చేసి ఆ కేసులన్నీ కూడా మించి ఏదైనా ఛార్జ్ షీట్ వేస్తే ఛార్జ్ షీట్ ఏ విధంగా నీరు గార్చాలి, లేదు ఛార్జ్ షీట్ వేయకపోతే వాటిని ఏ విధంగా ఆ కేసులకు సంబంధించి మనం రెఫర్ చేసి అసలు ఛార్జ్ షీట్లో వేయకుండా ఇవన్నీ జరిగినాయి కరెక్ట్ అని అన్నట్టుగా ఒక నివేదికలు తీసుకొచ్చి వాటిని ఏ విధంగా కేసెస్ రెఫర్ చేయాలనేటువంటి విధంగా, అంటే అధికారంలోకి రాగానే ఈ కేసులను తారుమారు చేయడం, నీరు గార్చడానికి ప్రయత్నం చేయడంతో ఈ విచారణ రాష్ట్రంలో జరగకూడదు. రాష్ట్రంలో జరిగితే దీనికి న్యాయం జరగదు, దీనికి పవిత్రత ఉండదు. కాబట్టి దోషులు తప్పించుకుంటారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి విషయం. కాబట్టి ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి దుర్వినియోగానికి పాల్పడి ఎవరిని కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు అని ఈరోజు దాన్ని ఈ రాష్ట్రం నుంచి బయట ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి న్యాయ విచారణలు ఇతర దాంట్లో విచారణ చేయించండి ఇప్పటికీ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. దీని మీద విచారణ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా వాయిదాల మీద వాయిదాలు తప్ప, సుప్రీంకోర్టులో కేసున్న వాయిదాలే, హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఎవరన్నా పిటిషన్ వేసిన వాయిదాలే, వీటి మీద వాయిదాలు కోరడం తప్ప ఎక్కడ కూడా వాటికి సంబంధించి ఆ కేసులు కనీసం విచారణకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ కేసులన్నిటిని ఈ లోపల ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పక్క రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పి అడిగితే ఆ కేసు మీద వాయిదాలు అడగతా ఈ లోపల ఆ కేసులన్నింటిని కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంకా దాని అవసరమే లేదు అన్నట్టుగా. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద ఎత్తున ఆధారాలతో సహా అన్ని విధాల చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎన్ని ఆధారాలు ఉన్నాయి, ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా కుట్ర జరిగింది, ఏ విధంగా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి దోపిడీ జరిగింది, ఈ ఆధారాలన్నీ సహా ఇచ్చినటువంటి దాన్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటిది కాకుండా బయట, ఎందుకంటే ఈ అధికారులు ఈరోజు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు. అనుకూలంగా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం ఉంది అనేటువంటి దాని మీద పారదర్శకంగా విచారణ జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ కేసు విచారణ అనేటువంటిది రాష్ట్రం బయట, రాష్ట్రం వెలుపల చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. కాబట్టి ప్రజలకు తెలియాలి. కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ కుట్రలు కుతంత్రాలకి పాల్పడుతూ తన మీద ఉన్నటువంటి అవినీతి కేసులన్నింటినీ కూడా ఏదో ఒక విధంగా వాటిని అన్నింటిలో కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజాధనాన్ని కాజేసినటువంటి వ్యక్తి ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తున్నాడు అనేటువంటి దానికి ఈరోజు ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఇది పెట్టాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో విచారణ జరిగితే న్యాయం జరగదు. ప్రజాదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దోపిడీకి పాల్పడినటువంటి వ్యక్తులు చట్టపరంగా శిక్షించాల్సిందే. కాబట్టి ఆ కేసు అనేటువంటిది ఈ రాష్ట్రం వెలుపల విచారణ జరిపితే బాగుంటుందని చెప్పి ఆ విధంగా ఈరోజు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. తప్పనిసరిగా వీలైనంత త్వరగా దీని మీద చర్యలు చేపట్టి ఇది రాష్ట్రం వెలుపల జరిగేటువంటి విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. అంటే మామూలుగా మన ఆలోచన ఏంటి అంటే వ్యవస్థలని మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి దిట్ట. కాబట్టి ఎక్కడ జరగాలన్నా ఈ కేసు న్యాయస్థానంలో విచారణ జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానంలో విచారణ జరిగితే చంద్రబాబు నాయుడు మనుషులందరినీ ఎక్కడికక్కడ నియమించుకున్నాడు కాబట్టి విచారణ సజావుగా సాఫీగా జరగదు, నీరు గారిపోతుంది, నీరు కార్చేస్తారు. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో జరిగి ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎవడన్నా ముఖ్యమంత్రులుగా సంబంధించినటువంటి వ్యక్తులు ఆస్తులు మించినటువంటి తనకున్నటువంటి ఆదాయానికి మించి ఆస్తులు కలిగినటువంటి కేసుల్లో కూడా ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసి ఇతర రాష్ట్రాల్లో ఇతర హైకోర్టులు విచారణ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి దీనిని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టులో విచారణ జరిగితే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాధనం, ఆ దుర్వినియోగమైనటువంటి ప్రజాధనం ఏదైతే ఉందో అది తిరిగి మరలా ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే నిజంగా ప్రజాధనాన్ని దోచుకున్నారో వాళ్ళకి శిక్ష పడేటువంటి పరిస్థితి. ఇక్కడ చేసేటువంటి సిఐడి అధికారులు చేసినా వీళ్ళు ఇచ్చేటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో ఇతర వెలుపల చేస్తే దానికి సంబంధించినటువంటి వీళ్ళ జోక్యం తగ్గిపోతుంది. వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఎవరెవరిని నియమించుకోవాలనేటువంటి వాళ్ళు వీళ్ళని తప్పించుకొని వేరే వాళ్ళు నియమించుకునేటువంటి విచక్షణ అధికారాలు కోర్టుకుంటాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటివి నియమించుకొని దానిని బదిలీ చేయించుకుని చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సిఐడి అధికారులను బదిలీ చేసేటువంటి అవకాశం కూడా న్యాయస్థానాలకు ఉంటుంది. కాబట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి న్యాయస్థానాలను ఆశ్రయించాలి, న్యాయస్థానాల ద్వారానే ఈ విచారణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.